మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు. రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ విజయా సింగం గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ. సో రీసెంట్గా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ జనాలు వాళ్ళని అభిమానిస్తే ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అందులో వాళ్ళని పెట్టుబడి పెట్టించడమో లేదా వీసాలో ఇంకా ఏదో పేరిట ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. పోనీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మోసపోయారు అంటే దానికి ఒక అర్థం ఉంది. లేదంటే అంటే అంతా కూడా చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఒకరు ఇద్దరు మోసపోయారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇట్లా అసలు వందలల్లో జనాలు మోసపోవడం ఏంటి? అంటే మోసం చేస్తున్న వాళ్ళది తప్ప, మోసపోతున్న వీళ్ళది తప్ప, ఎక్కడ వీళ్ళను నమ్ముతూ ఉన్నారు? అభిమానం ఏంటి, బిజినెస్ ఏంటి, ఇవి రెండు ఒక దగ్గర కలిస్తే ఎట్లా ఉంటుంది? అసలు ఈ కేసులో ఏం జరిగింది అంటారు? షూర్ మేడం, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు చాలా వరకు మనకి రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడైనా కూడా టీనేజర్స్ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన మాట బాగా వింటారు, ఏదో చేసేద్దామని ట్రై చేస్తారు. అది పేరెంట్స్ ఏదైనా చెప్తే అది అంతా తీసుకోరు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ ఛానల్స్లో ఏంటంటే ట్రస్ట్ వర్దీనెస్ డెవలప్ అవుతుంది. వాళ్ళకి పబ్లిక్కి వాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. దట్స్ వై ఎంతెంత పెద్ద పెద్ద ఇష్యూస్ అయినా కానీ ఓకే, వీళ్ళు మీడియాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఇంత ట్రస్ట్ వర్దీగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అది నమ్మడం అనేది ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్. చూస్తున్నారు పబ్లిక్లో ఓకే ఇదంతా కూడా బాగా రన్ అవుతోంది, వీళ్ళదంతా ట్రస్ట్ వర్దీగా ఉంది కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా కూడా అంతా కరెక్టే ఉంటుంది. అదర్వైజ్ ఏదైనా చెప్తే మనం పబ్లిక్గా క్వశ్చన్ చేయొచ్చుగా అని ఒక్క బ్యాకప్ అనుకుంటారు వాళ్ళు, అంతే. బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం జరిగిపోయిన తర్వాత క్వశ్చన్ చేసినా కానీ ప్రూఫ్స్ మ్యాటర్స్ కదా. సో అక్కడి నుంచి ఎన్నో టర్న్స్ అండ్ ట్విస్ట్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు యూకేలో ఉంటారు కదా, నందూస్ వరల్డ్ అనే దాని గురించి ఇప్పుడు చాలా రకాల మనకి న్యూస్ అనేది ఉంది. ఈ నందూస్ వరల్డ్లో ఏంటంటే వాళ్ళు ఈ యుఎస్ వీసా రిలేటెడ్లో సిఓఎస్ అని ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని ఒకటి ఉంటుందట అక్కడికి. సో చాలామంది విక్టిమ్స్ డిఫరెంట్గా చెప్తున్నారు అన్నమాట వాళ్ళ గురించి. వాళ్ళని నమ్మి దానికి ఇంతని వాళ్ళు ఐఎన్ఆర్ మన ఇండియన్ రూపీస్లో పెట్టి అండ్ దెన్ కొంత ఆ రూపీస్లో యూకే రూపీస్లో కూడా వాళ్ళు కట్టిన తర్వాత కూడా ఫస్ట్ చెప్పిన మాటలు వేరు, తర్వాత చెప్పిన మాటలు వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇది అయిపోతుంది, ఇప్పుడు జరిగిపోతుంది, మా చేతిలోనే ఉంది, మాకు ఇన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి అన్నట్టు. సో ఒక విక్టిమ్ చెప్పారన్నమాట, తన మిస్సెస్ కూడా కలిసి తీసుకురావాలని యూకేకి. అండ్ దెన్ ఏదైనా తనకి ఒక కైండ్ ఆఫ్ జాబ్ ఉంటే ఇద్దరు ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పి, అతనికి ఆల్రెడీ జాబ్ ఉంది. సో అక్కడ ఒక రెస్టారెంట్ వాళ్ళకు ఉంది వాళ్ళ పేరు మీద. అండ్ దెన్ ఒక షెఫ్గా తన్ని తీసుకోవచ్చు అనేటువంటి మాట మీద ఇతను సిఓఎస్కి డబ్బులు కట్టారన్నమాట. తీరా అది కట్టిన తర్వాత న్యూస్ అంతా మారిపోతూనే ఉంది, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, తర్వాత అని పోస్ట్పోన్ అవుతూ ఉంది. వాళ్ళు అక్కడి నుంచి ఇంకొక యాంటీ స్టెప్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే చాలా డబ్బులు ధారపోసి అక్కడ వేరే కంట్రీలో ఉండడం కదా, వాళ్ళు వేరే చోట ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేశారు కదా అని వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు వాళ్ళకి. సో దే బికేమ్ విక్టిమ్స్. డబ్బులు వెనక్కి వస్తాయా అంటే కాదు. ఇప్పుడు ఆ నందు యొక్క భర్త ఉంటారా, ఆయన ఒక అకౌంట్కి కాదట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అకౌంట్స్కి ఈ అకౌంట్కి ఇంత అయింది, ఈ అకౌంట్కి ఇంత అయింది అని వేపిస్తారట. సో అప్పుడు ఎలాగా ఆన్సరబుల్ అనేది ఉండదు కదా, అక్కడ ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా లేదు పేమెంట్కి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లీగల్గా వెళ్ళటానికి కూడా అంత కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లేదు. స్క్రీన్ షాట్స్తో ఎంతవరకు చెప్తారు, మీడియాలో ఎంత రన్ అయినా అది ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంది అనే బేస్ తెలియదు. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు వేరేగా కొన్ని హెరాస్మెంట్ వీడియోస్ అని అండ్ దెన్ వ్యూస్ కోసం అని కొంతమంది చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోనంత వరకు వాళ్ళ ఇష్యూ అనేది అంతే వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఉండడానికి డబ్బులు ఎవరిస్తారు, అక్కడి నుంచి మనకి ఏమి పెనాల్టీ కానీ ఏది కానీ రానంత వరకు, కేసు ప్రూవ్ అవ్వనంత వరకు వీళ్ళే బేర్ చేస్తూ ఉండాలి. సో ఇదేంటంటే యూట్యూబ్లో ఉన్నారు లేదా ఇంకో ఫేస్బుక్లో ఉన్నారో ఇన్స్టాలో ఉన్నారో, అదేంటంటే పబ్లిక్లో మనకి బాగుంది అని చెప్పేసి ట్రస్ట్ వర్దీనెస్ని వీళ్ళు నమ్మేస్తున్నారు.
బట్ డౌన్లోకి దిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియట్లా చాలా వరకు కూడా. దిగడానికి ఆల్రెడీ కట్టాలి కదా, కట్టేసిన తర్వాత ఇంకా విక్టిమ్స్ అయిపోయినట్టే. సో అక్కడ దీన్ని మనం నమ్మకూడదు అనేది నా ఉద్దేశం. అక్కడ పెద్ద పెద్ద విషయాలకి, ఏదో చిన్న విషయాలు వాళ్ళు చెప్పారు బాగుంది, ఈరోజు ఒక సజెషన్ ఇచ్చారు, ఈరోజు ఇలా వెళ్ళండి, ఇది ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే జిమ్ చేయండి, లేకపోతే టెంపుల్కి వెళ్ళండి, ఈ వైబ్స్ తెచ్చుకోండి, ఓకే సమ్ మోటివేషన్ వైజ్ మీరు వెళ్తారు, దానివల్ల నష్టం ఉండదు. మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ కొన్ని లాంచ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ ఏంటో మనకు తెలియదు. మనకి జస్ట్ మీడియాలో చెప్పినప్పుడు క్వాలిటీ అనేది మనకు తెలియదు. నెక్స్ట్ కస్టమర్ కేర్ ద్వారా వెళ్ళినప్పుడు ఎంతవరకు నీకు గ్రీవెన్స్ అనేది సెట్ అవుతుంది అనేది నీకు తెలియదు. బట్ వీళ్ళు ఏంటంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఎంతవరకు ఆ నమ్మకాన్ని తీసుకెళ్ళి దాని మీద ఇన్వెస్ట్ చేసి లైఫ్ని దాని మీద డిపెండ్ చేయాలి అనే దాంట్లో వీళ్ళు కామన్ సెన్స్ కోల్పోతున్నారు. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే, వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో జాబ్ చేసిన వాళ్ళు కూడా యూకే వీసా అండ్ దెన్ ఈసీఓఎస్ కోసం, అక్కడ సెటిల్మెంట్, జాబ్ సెటిల్మెంట్స్ కోసం వాళ్ళు డిపెండ్ అయిపోతుంది. వీళ్ళు పోర్ట్రే చేసుకునే విధానం కూడా అలా ఉంది. మేము ఇలా ఉన్నాయి, మాకు ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఏదైనా మేమే ఇక్కడ చేసేది, సో మా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి యూ కెన్. డబ్బులు ఇచ్చేంత వరకు ఎవరైనా కానీ వాళ్ళు అన్నీ ప్రగల్భాలు పలుకుతారు, అన్నీ కూడా చూపిస్తారు. బట్ కట్టేవాళ్ళు ఇంకా వెనక అన్నీ చూసుకోవాలి. వెనక ఎంతమంది వెళ్ళారు ఉంటారు కదా, అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నాయా, అసలు ఏం జరిగింది అని వెనక బ్యాక్గ్రౌండ్ చెకప్ చేస్తేనే నమ్మాలి అనేది. సంభవం ఒకళ్ళిద్దరు వెళ్ళి బాగుంది అన్న ఏదన్నా మనకి రివ్యూ కానీ అలా కానీ ఉందా, వాళ్ళకి ఎంతవరకు కన్సిస్టెన్సీ ఉంది అనేది చెక్ చేయకుండా దిగడం వల్లే వీళ్ళు విక్టిమ్స్ అయిపోతున్నారు అన్నమాట. అండ్ వీళ్ళు పబ్లిక్ గా వీళ్ళు ఇంత సంపాదిస్తారు, యూనో వీళ్ళు సోషల్ మీడియా దే ఆర్ ఎర్నింగ్ మంచి గుడ్ అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు. మరి ఇంత అభిమానం కూడా వచ్చే కొద్దీ వాళ్ళు ఇంకా అత్యాశ పెరిగిపోయి ఇంకా వీళ్ళని ఉపయోగించుకొని, యూనో ఏంటంటే మనకి పబ్లిక్ అనేది ఇంపార్టెంట్, దేంట్లో అయినా కానీ జనాలు అనేది ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ ఇంపార్టెంట్. ఇది కదా ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా ఏ బిజినెస్లు ఉన్నా కానీ డెఫినెట్గా వాళ్ళని యూజ్ చేసుకుంటారు. సో మంచికి యూజ్ చేసుకోవచ్చు, చెడుకు యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే మంచి ప్రోడక్ట్స్ రన్ చేసి వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు, అదర్వైజ్ వీళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు. బట్ ఎక్కడైతే మిస్యూజ్ చేసుకోవచ్చో వాళ్ళు అలాగా రైట్ టైం చూసి కొడుతున్నారు. వాళ్ళ అత్యాశ మీద కానీ లేకపోతే వాళ్ళ ట్రస్ట్ వర్దీనెస్ అనేటువంటి వలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు కొడుతున్నారు. వాళ్ళే మాకు బెనిఫిట్ అవుతుంది కదా, వీళ్ళేదో మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు నమ్మేస్తున్నారు. ఎందుకంటే రోజు కనిపిస్తున్నారు అనేటప్పటికీ మనము ఇంకెక్కడికి పోతారు, వీళ్ళు మన వాళ్ళు కదా అని వాళ్ళు లోపలికి తీసేస్తారు. ఇంకోటి సొసైటీలో మంచి పేరు ఉంటే వాళ్ళు మోసం చెయ్యరు కదా, అదొకటి, అదే ట్రస్ట్ వర్దీ పాయింట్ అనేది అనుకుంటారు వాళ్ళు. సో అది మాయ, ఎంతవరకు అది ఇల్యూజన్ అనేది వాళ్ళకి దిగిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. పై మెరుపులు మనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంత అది ఉన్నా కానీ పూర్తిగా నమ్మడానికి లేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో అక్కడ కామన్ సెన్స్ వాడాలి. అండ్ దెన్ వెనక బ్యాక్గ్రౌండ్ చెకప్ పూర్తిగా చేయాలి. ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, కొంతకాలం ఆగి లాంగ్ రన్ లో ఎంతవరకు అయింది, ఎన్ని ఉన్నాయి అనేటువంటి డేటాని మనం రిట్రీవ్ చేయాలి. ఏంటి లక్షలు కోట్లు పెట్టేటప్పుడు ఆ మాత్రం మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. అదర్వైజ్ మనం మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు రెడీగా, వాళ్ళు అన్ని స్కిల్ఫుల్గా ఉంటారు మనకంటే. ఎవరైతే మోసం చేయాలనుకుంటున్నారో వాటిల్లో కంప్లీట్గా స్కిల్ఫుల్గా ఉంటారు. ఎలా ఏది వేస్తే ఎలక్కి ఏ ఆహారం వేస్తే అది వచ్చి దాంట్లో బోన్లో పడుతుంది అనేది వాళ్ళందరికీ తెలుసు అనమాట. సో వాళ్ళు రెడీగా స్కిల్ఫుల్గా ఉంటారు కాబట్టి మనమే రెడీగా అలా బోన్లో పడకుండా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసుకోవాలి. మన నాలెడ్జ్ని అక్కడ వాడాలి. మనం అనుకుంటాం మనం మిగతా చోట చాలా తెలివిగా ఉంటాం, బట్ ఇక్కడ ఏంటంటే గుడ్డిగా నమ్మేసేస్తాం. అక్కడ పూర్తిగా చూసుకొని ముందుకెళ్తే కొన్ని ఇలాంటివి మనం తప్పించుకోవచ్చు నా ఉద్దేశం. మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.